నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. సచ్చినాక నవ్వలేడురా, ఎందరేచినా తిరిగి రాడురా, బ్రతికి రాడురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. చంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా, శివుడాజ్ఞ లేకుండా చీమైనా పుట్టదురా, శివుడాజ్ఞ లేకుండా చీమైనా పుట్టదురా. కుడితే చావాలని వరమడిగిన చీమ కుట్టి కుట్టక ముందే చస్తుంది చూడరా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ చావాలిరా. థ్యాంక్ యూ. ఇలాంటి పాటలు గొప్ప సాహిత్యాన్ని చూసుకునే సూపర్ స్టార్ కృష్ణ గారు, వారి అభిమానులమైనందుకు మాకెంతో గర్వకారణము. ముఖ్యంగా ఈ అభిమాన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకప్పుడు 2500 సంఘాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన సూపర్ స్టార్ గా ఎన్నుకున్నాయి. శివరంజని దినపత్రిక నిర్వహించిన సూపర్ స్టార్ పోటీలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారి పైన పోటీ పెట్టారు. పోటీ పెడితే సూపర్ స్టార్ గా ఎన్నికైన సంతోషకరమైన రోజు. ఈరోజు మన సూపర్ స్టార్ కృష్ణ సార్ గారి యొక్క జయంతి సందర్భంగా మన మధ్యలోకి, మన యొక్క ఎఫ్సిఎం హోమ్ లో ఒకటిగా మన మధ్యలోకి వచ్చి ఖాదర్బాయ్ మరియు వారి యొక్క బృందం అంతా కూడా మనతో ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలతో మన యొక్క కృష్ణ సార్ గారి యొక్క ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ చేరటం చాలా గొప్ప విషయం. ఈ శుభ సందర్భంలో మనమంతా కూడా మన సూపర్ స్టార్ గారికి భగవంతుడు తన వైకుంఠ ప్రాప్తిని కలుగ చేయాలని చెప్పి మనమంతా కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వారి కోసం, వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం వారు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎంతో గొప్ప విషయాలు. సో అటువంటి విషయాలలో భగవంతుడు వారికి తోడు నీడగా ఉంటూ ముందుకు నడిపించాలని, వారి యొక్క కుటుంబానికి మంచి ధైర్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అభిమానులందరికీ కూడా మా యొక్క సంస్థ స్థాపకులైనటువంటి డాక్టర్ గీతా మరియు థామస్ రెడ్డి సార్ తరఫున మీకందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా యొక్క సంస్థలో జరుపుకుంటున్నటువంటి సూపర్ స్టార్ గారి జయంతి వేడుకలను జరుపుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం ప్లస్ దానికి నన్ను ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కృష్ణ గారి ప్రపంచంలోనే విహరించాను. మీరంతా యంగ్స్టర్స్ అయితే మేము చిన్నపిల్లగాడి 1975లో మొట్టమొదటిసారి అల్లూరి సీతారామరాజు ఇక్కడ లక్ష్మీ టాకీస్లో చూసి కృష్ణ గారికి నేను వీరాభిమాని అయిపోయినా. ఆ తర్వాత రిపీటర్లో ఆయన సినిమాలు కంటిన్యూ వచ్చినాయి. దేవుడు చేసిన మనుషులు, పన్నెండు కాపురం, మాయదారి మలిగాడు, ఇటువంటి సినిమాలన్నీ చూసి ఇంకా కృష్ణ గారు తప్ప ఇంకో హీరో లేదని ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా 78 అమెరికా వచ్చేసరికి దొంగలకు దొంగ, బలే దొంగలు, అన్నదమ్ముల సభ, ఏమాయమీలు ఒక్కటి కాదు, ఆయన బ్లాక్ బాస్టర్స్, ఏజెంట్ బుక్ ఎన్నో సినిమాలు చూసి 80s వచ్చేసరికి ఇంకా నేను కూడా ఆయన అభిమాన సంఘంలో జాయిన్ అయినా. ఆయన సినిమాలు వస్తే పూలదండలు కట్టడం, థియేటర్లో కాయిదాలు కలగడం, డబ్బులు కలగడం, ఇటువంటివన్నీ కూడా చేసిన. ఆయన సినిమాలు అంటే ఎంత ప్రాణంగా చూసేవాళ్ళం అంటే బాగుంటే ఎన్నిసార్లు చూసినామో అసలు లెక్కనే లేదు. అట్లా ఆయనను విపరీతంగా అభిమానించిన వ్యక్తిగా ఆయన ఎప్పటికీ నాకు జీవితకాలం గుర్తుండిపోతాడు. అదేవిధంగా ఆయన జీవితకాలం ఎలా గుర్తుండిపోతాడో ఈ కార్యక్రమం కూడా నాకు అట్లే గుర్తుండిపోతుంది. ఈ అవకాశం అంతేకాదు, ఆయన జీవితంలో ఒక్కసారి నా దగ్గర నుంచి చూడాలని అనే కోరిక నాకు ఉండేది. ఆ కోరిక మా కాలంపై నాకు 3 సార్లు ఇచ్చింది. 2 సార్లు హైదరాబాద్ తీసుకెళ్లి డైరెక్ట్ ఆయన చూపించాడు.
ఒకసారి ఇంకా ఇంటికే తీసుకెళ్ళి ఆయనతో పాటు భోజనం చేసే అవకాశం కల్పించిండు. అది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. ఇలాంటి అనుభవాలు సూపర్ స్టార్ కృష్ణ గారితో నాకున్నాయి. అటువంటి కార్యక్రమాన్ని మీ అందరి మధ్యలో ఈరోజు జరుపుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందుకని మా కాదర్ భాయ్కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ